నాకు అది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా? ఆ బాబు తీసుకోయా. ఏమి జంటరా? అంటే అలా ఉండాలా? అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు, చప్పరించి చూడమంది చుప్పనాటి పండు, కంచె దాటి తొంగి చూసే కన్నె ఏడు పండు, పంచుకుంటే తీయగుంది పంచదార పండు. పండు ఇంత గొప్పదా కొరకటిక తప్పదా? సన్నని వెన్నెల వన్నెల చిన్నెల వెన్నెల జొన్నులు కోసరేను పునాస పండు, అందమైన బుగ్గ పండు, అందుకుంటే సిగ్గు పండు, జాన పండు, తేనె పిండు, పండు ఇంత గొప్పదా కొరకటిక తప్పదా? అప్పనంగా చిక్కెనమ్మ అందమైన పండు, చప్పరించి చూడమంది చుప్పనాటి పండు.
చుక్కని చుక్కకు అక్కడ గిచ్చిన టక్కరి చిక్కుకు బిగిసిన వరాల పండు ఓ, 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 ఓ. కత్తులు తెచ్చిన కత్తెర కంటికి గుట్టకు ఇచ్చిన అత్తరు ఒంటికి మూడు తడు పెదాల పండు ముచ్చటైన మోవి పండు ముట్టుకుంటే ముద్దు పండు జామ పండు జాము పండు పండు ఇంత గొప్పదా కొరక తిక్క తప్పదా అప్పనంగ చిక్కెన్నమ్మ అందమైన పండు సప్పరించి చూడమంది చుక్కనాటి పండు రాబిన్ బ్లూ వారి బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం రాబిన్ బ్లూ. ఐసి ఎందుకు మామయ్య మాట్లాడితే ఈ డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు గంటావు. లింగరాజు ఆ. టంగు మూసుకో. యా. నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమయ్యే రోజు దగ్గరలో పడింది. ఆ. ఇదిగో ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల మెడలో చూశాను. ఇంకే మామయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడోడు బంగారం నీకు సొంతమవుతుంది. వాడట బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా. కోట్ల ఖరీదు చేసే ఈ కాట్బండు వజ్రం నా చేతికొస్తే చక్రం లేని విష్ణుమూర్తినైపోతాను రా. రేయ్!
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకురాలేక తన్నులు తిని వచ్చారా మిమ్మల్ని సంపాదనలో మారేయాలరా రవిచంద్ర మామూలుడు కదండి. ఈ ఏరియాలో నంబర్ 1 చేపల కాంట్రాక్టర్లు అయిన ముత్యాలు రత్నాలని జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవడరా. మనం షాపులలో ఎలకటి తెలిసిపోనాదే. అల్లా మబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుప్పు చేప తీసి బయట పారేమి. పాపం పక్క సెల్లో బాపనాయన కంపుకు 3 దినాలుగా లంకనాలు తీసినాడు కదేటి. దానికి నానడి చేస్తాను అది కర్మ అంతాను. ఎదవని ఎదవ ముత్యాలు రత్నాలండి మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. బంగారు రాజా ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య, ఒక్కసారి నా కంట కనపడవే. నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటావురా? ఆడుకుంటావు? ఆడపిల్లంటే నీకు అంత చులకనా? మన మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను? నాతోనా? ఎప్పుడు చెప్పావు? గుర్తులేదు, మర్చిపోయావు. నీకు బుద్ధి చెప్పాలని నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావా? అవునురా. ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా, నువ్వు నా కల్లోకి వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇన్ని మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? ఉండు, నీ సంగతి చెప్తాను. హలో హలో, ప్రేమించానంటుంది. పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. వాడిని పిలు. సిస్టరు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు. పోతావేమో. పోవడానికే కదరా మింగింది. హలో, బావగా, నన్నెంత మోసం చేశావురా. గంగా ఏంటే? ఎక్కడి నుంచి? చెవుడు నెత్తి మీద నుంచి. ఏమిటి ఆ మాటలు? ఈ పిచ్చిదారి మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పటం అయిందా? దేనికి? బొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంకా బుద్ధి ఏమిటి? ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాపుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ నుంచి బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా నా చేత చేయిస్తాను. నేను వెళతాను.
ఏం ప్రమాదం లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. లోపలికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. పాప అలా చేయకుండా తినమ్మా. అలాగే. ఈ తిండిపోతూ ఇప్పుడే కదా మింగిందంతా కక్కిచ్చేశారు. ఏదో ఒకటి లోపల తోయింది నీకు తోటవా? ఎప్పుడు నీ ధ్యాస అంతా నా తిండి మీదే అదే నీ మీద కూడా ఉంది. ఉంటే మరి దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? పంపించమని చెప్పానుగా. పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఆ సన్నాసులు ఉన్నారు కదా, చీర పెట్టి పంపు గురు అన్నారు. చీర కొంటూ నీకు దొరికిపోయాను. అయితే పంపించేసావా? పంపించేసే నీ దగ్గరికి వచ్చేసాను. నాకోసమా? నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎంత? ఇంత. ఇంత అంటే? బోల్డ్ అంతా. బోల్డ్ అంత అంటే నన్ను పెళ్లి చేసుకునేంత? నిన్ను పెళ్లి చేసుకునేటంతా. శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం. చాంగురే చాంగ్ చాంగురే చాంగురే చాంగ్ చాంగురే. ఆచార్యన శాస్త్రమంత వడబోసిన అందగాడు వేసినాడు కోర చూపు బాణం. బాపురే ఎంత ఊపురే, బాపురే ఎంత ఊపురే. రేగుతోంది కొంటె కోరిక, ఆగమంటే ఆగలేనిక. హాయమ్మా రే కలయిక. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత ఊపురే. జుమ్ తజుమ్ తకజుమ్ చిరునగవులోకి ప్రియభామిని ప్రేమాయణం. జం నిజం జజజం చలి చలిగా సలుపు చెలి సోకుల పారాయణం. బయట తెలిపెనే వయసు అవసరం, బయట కిందుకా వివరం. తీయవే ఒడి లాంఛనం కసి కాంచనం. ఇక అసలు సిసలు రుచులు మరిగి ఆనందం అంతు తెలియగా. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత పూపురే. శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం. చాంగురే చాంగ్ చాంగురే. బాపురే ఎంత ఊపురే. సై గురు ఫిగరు కిలకిలల ఎగసి కేరింతల పూవంతులు. స్లో చెల్లో పొదలో కసి కసిగా ముసిరే జుమ్ జుమ్మను కవ్యూతలు. పుంజు కోయిలా పుంజు కోయిలా.
రంజు చేయనా లలనా సాగని రసబంధనం నవశోభనం సరిగమలు పలుక మదన చిలుక మైకంలో ప్రేమ చిలకగా చాంగురే చాంగు చాంగురే చాంగురే చాంగు చాంగురే శ్రీనాథుని కవితలోని శృంగారం కోరుతోంది లడ్డు లాంటి పిల్లదాని అందం చాంగురే చాంగు చాంగురే బాపురే ఎంత ఊపురే అరే ఆ పిల్లని బట్టల కొట్లో వదిలేసి వచ్చేసానే ఏమైందో ఏంటో ఎవరు? నేను దాసరి. మనం వెతుకుతున్న పిల్ల బస్ స్టాండ్ లో ఉందండి. దాని పక్కన వాడు ఉన్నాడా? లేడండి. నేను ఇప్పుడే వస్తున్నాను, దాన్ని తెలివిగా పట్టుకోండి. అలాగే నన్ను విడిచిపెట్టద్దు. నేను నీతోనే ఉంటాను, నీ చెత్తగా ఉంటాను. చూడు, కొన్ని కోట్లు విలువ చేసే ఈ సంపద చూడు. ఇవన్నీ ఎక్కడ దాచావో చెప్పరా? విశాఖపట్నంలో భీమిల్ రోడ్ ఉంది కదా, ఉంది అక్కడ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా, ఉంది. అక్కడికి పోయి వెతుక్కోర్రా పిచ్చిన బొచ్చా. వీడిని తగదరా, సచ్చేదాకా కొట్టండి.
నాకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువరా. దెబ్బకు 2 చెప్పున తిరిగిస్తా, ఎదురొస్తే తెడ్డేస్తా. ఆగండి. వాసన, జలకన్య వాసన. ఒరే డింబక, వెతకరా, ఈ చుట్టుపక్కల వెతకరా. నీ బంగారు కళలు పండించే జలకన్య ఈ గుహలోనే ఉందిరా. ఓడలో ఉండవలసిన విక్టోరియా మహారాణి నగ వీడి దగ్గర ఉంది అంటే వీడి తాత వీడికి ఆ ఓడ గురించి చెప్పుండాలా? వీడు ఆ ఓడలోని సంపదను ఎక్కడో దాచుండాలా? అందులోని నగను ఇదిగో ఈ పిల్లకిచ్చి ఉండాలా? ఈ పులుసు ధరించిన ఆడదే జలకన్యరా. అవును మామ, నేను ఫోటో తీసిన జలకన్య ఇదే. ఇదే బింబం, ఇదే ప్రతిబింబం. జల దిగ్బంధనంలో నాకు గోచరించిన మొక్క ఇదేరా. మునిగిపోయిన ఓడే దాని నివాసమై ఉంటుంది. ఆ నగ మీద మనసు పడి ఉంటుంది. జల దిగ్బంధనం చేసినప్పుడు నగతో పాటు పైకి వచ్చి అప్పటి నుంచి జలకన్య భూమి మీద ఉందన్నమాట. బంగారాజు గారు వెంటనే జనాన్ని పంపి ఆ రవిచంద్ర గారి కొంపలో ఉన్న జలకన్యని రప్పించి. అలాగే ఒరే లింగరాజు, వాడింట్లో ఉన్నదాన్ని జుట్టు పెట్టి చూడండి. అలాగే. అయ్యా ఇంకొక మాట, ఈయన కనుక బతుకుంటే ఆ జలకన్యని కవచంలో కాపాడతాడు. జలకన్య ఇక్కడ రాకముందే ఈయన్ని జల సమాధి చేసేద్దాం. అలాగే పడవలో తీసుకెళ్లి సముద్రంలో తోసేయండి. ఏసై నేను కనపడలేదని బెంగ పెట్టుకున్నావా? వచ్చేసేగా. అతనెవరో తెలుసా? అతను అతను నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు.
మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా ఇది కల కాదులేమ్మా జలాల లాలి పాటలో జనించు ప్రేమ బాటలో చలదరింతలో వింతగా జరిగేను సంగమం మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా కల కాదులేమ్మా చెలి వలపు సాగరాల ఒడ్డు కోరి నీటి నురగనై సృశించగానే నీ పెదాలు వణికెలే నీటి చీర జారుతున్న నిశిరాత్రిలో గవ్వలాడు యవ్వనాల కసిరాత్రిలో ఇద్దరం ఈదుతూ ఏ తీరము చేరితే మధుర యాతనే వంతెనై కలిపింది ప్రేమనే మీనా మీనా జలతారు వీణ ఏమ్మా ఏమ్మా ఇది కల కాదులేమ్మా ఎదలు ఒక్కసారి పక్క తాళ జతలు కలుపద నరాల నాగవల్లి సాగి నడుమునా నా లయ క్రియా తెలిసి తామరాకు తల్లడిల్లి తాళవేయగా సరోజమైన సోకు తాకి చూడనా ప్రేమలోకు అందుకోనిది తాపము హంసలాగ పైన తేలి లాభము చేపల మారితే గాలాన్ని వేసేయనా నురగ నవ్వుతో గల్లువై నుంచెయ్యి ముందుగా మీనా ఏమ్మా మీనా మీనా జలతారు వీణ